ఎలుగుబంటు హల్చల్ చేసింది. మానకొండూరు చెరువు దగ్గర చెట్టుపైకి ఎక్కింది. ఎలుగుబంటును చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు అటవీశాఖ సిబ్బందికి సమాచారం అందించారు. వరంగల్ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం ఎలుగుబంటును పట్టుకుని తరలించారు. కరీంనగర్లో ఎలుగుబంటు ఆపరేషన్ కు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. మానకొండూరులో చెట్టు మీదకి ఎక్కిన ఆపరేషన్ ఎలుగుబంటి సక్సెస్ అయింది. సో ఎలుగుబంటికి మత్తు మందు ఇవ్వడంతో సక్సెస్ కావడంతో దాన్ని పూర్తిగా బంధించారు. మానకొండూరు సమీపంలో ఉన్న పొలాల మధ్య ఎలుగుబంటి స్పృహ తప్పి పడిపోయింది. స్పృహ తప్పి పడిపోయిన ఎలుగుబంటిని పోలీసులు, అటవీ శాఖ అధికారులు, స్థానికులు మోసుకొస్తున్న దృశ్యాలను మనం చూస్తున్నాము. దాదాపు అంటే చెట్టు దిగిన తర్వాత 4 గంటల పాటు ఆపరేషన్ బల్లూకం అటవీ శాఖ అధికారులు చేపట్టారు. సో మొత్తంగా అయితే మనం విజువల్స్లో చూస్తున్నాం. ఆపరేషన్ ఎలుగుబంటి సక్సెస్ అయింది. సో దాన్ని అటవీ శాఖ అధికారులు కాసేపట్లో ఈ రెస్క్యూ వాహనంలోకి ఎక్కించబోతున్న దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. సో ఆపరేషన్ ఎలుగుబంటి సక్సెస్ కోసం దాదాపు 5 గంటలుగా ప్రయత్నాలు చేశారు. సో మనం విజువల్స్లో చూడొచ్చు. ఈ రెస్క్యూ టీం కూడా ఎలుగుబంటిని భుజాలపైన మోసుకు వెళ్తోంది. సో మొత్తంగా మానకొండూరు నియోజకవర్గంలో ఉదయం పూట చెట్టు పైకి ఎక్కిన ఈ ఎలుగుబంటి సో మొత్తంగా రెస్క్యూ అధికారులకు చిక్కింది. ఒక్క మత్తు ఇంజెక్షన్కి అది దాదాపు 1/2 కిలోమీటర్ దూరం పరుగెత్తి పడిపోయింది. దీంతో రెస్క్యూ టీం దాన్ని రెస్క్యూ వాహనంలోకి ఎక్కిస్తున్నారు. సో మొత్తంగా ఆపరేషన్ ఎలుగుబంటి సక్సెస్ అయింది. 4-5 గంటల పాటు అధికారులు క్షమించారు. సో ఉదయం 4 గంటలకు మానకొండూరులోని ఒక వేప చెట్టు ఎక్కింది. సో వేప చెట్టు ఎక్కిన తర్వాత రెస్క్యూ టీం వరంగల్ నుంచి వచ్చింది. 11 అంటే ఉదయం 11:30 వరకు కూడా అది చెట్టుపైనే ఉంది. మత్తు ఇంజెక్షన్ ఇచ్చే సమయానికి చెట్టు దిగి అది స్థానికంగా ఉన్న పొదల్లోకి వెళ్ళిపోయింది. సో పొదల్లోకి వెళ్ళిన తర్వాత కొంత టపాసులు పేల్చి ఆ శబ్దానికి ఎలుగుబంటి బయటకు వచ్చే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఎలుగుబంటి బయటికి రాగానే దానికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి సో దాన్ని పూర్తిగా బంధించిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. సో పొలాల మధ్య బల్లూకాన్ని తీసుకువెళ్తున్న పరిస్థితి అయితే మనకు కనిపించింది. సో ఓవరాల్గా దాదాపు 4 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ చేసి ఎలుగుబంటిని పట్టుకున్నారు. సో దాన్ని కాసేపట్లో అటవీ శాఖ అధికారులు తమ ఆధీనంలోకి తీసుకోబోతున్నారు. స్పృహ తప్పి పడిపోయిన తర్వాత 2వ మత్తు ఇంజెక్షన్ కూడా ఇచ్చారు. సో అది ఇప్పుడు ఎటు కదలలేని పరిస్థితి.